అత్యంత పుణ్యప్రదమైన నెల అంతా సాధ్యపడని భక్తులు నెలంతా కూడా పూజ కార్యాలు పుణ్యకార్యాలు అన్నీ ఆచరించాలంటే అందరికీ ఆ సమయం సందర్భము లభించదు కనుక అవన్నీ పాటించలేని వాళ్ళ కోసం కూడా ఈ మాసంలో కొన్ని పుణ్యదినాలు ఉన్నాయి అని చెప్తారు. అవి ఏమిటయ్యా అంటే సోమవారం, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవంట. నెలంతా చేయలేని వాళ్ళు ఈ రోజుల్లో చక్కగా పవిత్ర పుణ్యనది స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలితా విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పాడంట మహర్షి. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని